హాయ్ అండి. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే టేస్టీగా, హెల్తీగా పిల్లల కోసం కుకీస్‌ని తయారు చేసి పెట్టాలనుకునే వాళ్ళ కోసం ఈ ఆల్మండ్స్ కోకోనట్ కుకీస్ అండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. కుకీస్‌ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 3/4 కప్పు వరకు షుగర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు బటర్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్‌ని కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఈ విధంగా కలుపుతూ ఇలా హ్యాండ్ బ్లెండర్‌తో కానీ విస్కర్‌తో కానీ మనం వేసుకున్న బటర్, షుగర్ పౌడర్ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పటి నుంచి మన ఛానల్లో హెల్తీగా కుకీస్‌ని, కేక్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇలా బటర్, షుగర్ పౌడర్ బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోని ఒక హాఫ్ కప్పు బాదం, పిస్తాని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఇందులో ఒక కప్పు మైదానైతే ఇలా జల్లించుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు మైదా వద్దు అనుకుంటే మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి. ఇలా బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇందులో మనము మైదా పిండి, ఆల్మండ్స్ పౌడర్, కోకోనట్ పౌడర్ వేసుకున్నాం కదండి. వీటి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తురిమిన ఆల్మండ్స్ని అయితే కొన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఆల్మండ్స్ని సన్నగా తురిమి వేసుకోవడం వల్ల మనము కుకీస్ తినేటప్పుడు మధ్య మధ్యలో ఆల్మండ్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి కుకీస్ అయితే. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా పాలు కానీ వాటర్ కానీ పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడైతే నేను వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పాలైనా పోసుకుంటూ కలుపుకోవచ్చు పిండి మొత్తాన్ని. మరీ ఎక్కువ పోసుకోవద్దండి. ఒక్కొక్క స్పూన్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ పోసుకుంటే పిండి అయితే లూజ్ అయిపోతుంది. చూసారు కదండి, పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి పిండిని. అన్నీ ఒకే సైజులో తీసుకుంటే కుకీస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి. ఇక్కడైతే నేను తీసుకున్న ఒక్కొక్క బాల్ అనేది 20 గ్రామ్స్ ఉండే విధంగా తీసుకున్నాను. ఇలా మెజర్ చేసుకొని తీసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ కట్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మీద లైట్గా ప్రెస్ చేస్తే అవి పైన మంచిగా గార్నిష్ అవుతాయండి. ఇలా రెడీ చేసుకున్న కుకీస్ని ట్రే మీద ఒక బటర్ పేపర్ వేసుకొని దానిపైన అయితే ఈ కుకీస్ పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని అవెన్లో 160 డిగ్రీస్ మీద 20 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే కుకీస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి. చూసారు కదండి, 20 మినిట్స్ తర్వాత కుకీస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయి ఉన్నాయి. ఈ కుకీస్ అయితే క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా టేస్టీగా ఇంట్లోనే కోకోనట్ ఆల్మండ్ కుకీస్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి.